సాబ్ కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ ఆలియా భట్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈవిడ ఫెయిలియర్ ని అస్సలు తట్టుకోలేరు. ఈ విషయం నిజమేనా ఆలియా? స్కూల్ నుంచి ఇప్పటి వరకు మీరు దేనిలోనా ఫెయిల్ అయితే వెంటనే మీరు ఏడుస్తారట. నాకు గుర్తుంది, నేను 4th స్టాండర్డ్లో ఉన్నాను. అప్పుడు చూసారంటే స్కూల్లో జరుగుతుంది కదా యాన్యువల్ స్పోర్ట్స్ డే. నేను అన్ని స్పోర్ట్స్ డేలోనూ పార్టిసిపేట్ చేస్తాను. ప్రతిసారి నేను 1st, 2nd లేదా 3rd వస్తాను రన్నింగ్ రేస్లో. 4th స్టాండర్డ్లో వాళ్ళు కొన్ని రూల్స్ అన్ని మార్చారు, ఎందుకో తెలీదు. అప్పుడు బుక్ బ్యాలెన్సింగ్ రేస్ పెట్టారు. ఇదంతా ఒక రేసా? అదేలాగా ఒప్పుకోగలం? నేను ఆ బుక్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బుక్ కింద పడిపోయింది. నేను వేగంగా పరిగెడుతూ ఉంటే ఆ బుక్ పడిపోయింది. ఆబ్వియస్లీ నేను 3rd రాలేదు, 4th రాలేదు, ఎందుకంటే ఆ బుక్ పడిపోవడంలో నేను స్ట్రెస్ అయిపోయాను. ఆ రోజు నేను ఎంతగా ఏడ్చానంటే, ఎందుకంటే ఐ కుడెంట్ టేక్ ద ఫ్యాక్ట్. నాకు 1st, 2nd, 3rd ఆ పొజిషన్ దొరకలేదు అని. ఐ కుడెంట్ టేక్ అంటే నేను ఓడిపోయాను అని. నాకు అసలు అర్థం కాలేదు నేను ఎలా ఓడిపోయాను అని. అంటే నాట్ లైక్ దట్ నేను చదువులో చాలా మంచి మార్క్స్ తీస్తానని, అందులో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ సారీ, ఇక్కడ టీచర్స్ ఎవరైనా ఉంటే. ఒకవేళ ఎందులోనా నాకు ఇంట్రెస్ట్ ఉండి అందులో నేను ఓడిపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళాను. హీ సెడ్ యూ నీడ్ టు గెట్ టు రెడీ. యోర్ ఫెయిలియర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు బికమింగ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. కింద పడి లేవడంలో సంతోషమే వేరన్నారు. సో ఆబ్వియస్లీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. తర్వాత టైం వచ్చింది, నా ఫిలిం ఆడలేదు. షాందార్ ఆ ఫిలిం బాలేదు, అందుకే ఆడలేదు. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ఫిలిం సరిగా ఆడలేదు. రాజీతో కలిపి మొత్తం 10 సినిమాలు చేశాను. దట్స్ ద ఓన్లీ ఫిలిం నాట్ డన్ వెల్. ఆ టైంలో కూడా ఐ వాస్ వెరీ హార్ట్ బ్రోకన్. మళ్ళీ మై ఫాదర్ స్టెప్డ్ ఇన్ అండ్ హీ టోల్డ్. ఆబ్వియస్లీ ఆయన చాలా సపోర్ట్ చేశారు, బట్ హీ సెడ్ ద బెస్ట్. ఆయన ఒక కోట్ చెప్పారు, అండ్ ద కోట్ సెడ్ దట్ ద బెస్ట్ రివెంజ్ ఇస్ ద మ్యాసివ్ సక్సెస్. అండ్ నేను దాన్ని పెద్దది చేసి నా బెడ్కి వెనకాల ఉన్న గోడకి తగిలించి పెట్టాను. అండ్ ఐ కెప్ట్ లుకింగ్ దట్ ఎవ్రీడే అండ్ ఐ సెడ్ ఐ విల్ కమ్ బ్యాక్. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ దట్ అండ్ నెక్స్ట్ ఇయరే చూసారంటే కపూర్ అండ్ సన్స్ వచ్చింది, ఉడతా పంజాబ్, డియర్ జిందగీ వచ్చింది. ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకున్నాను. ఇట్ వాస్ అమేజింగ్. దెన్ ఐ ఫెల్ట్ హై. నేను రియలైజ్ చేశాను, ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇట్స్ ఈవెన్చువలీ మీరు హార్డ్ వర్క్ చేయడంలోనే అంతా ఉంది. ఒకటి ఫీల్ చేయాలి లేదా సక్సెడ్ చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్. దట్స్ ద ఓన్లీ వే ఐ థింక్ వన్ షుడ్ లివ్. మిమ్మల్ని ఆడియన్స్ నుంచి ఒకళ్ళు అడిగారు, అదేంటంటే సక్సెస్ కి మీ మంత్రం ఏంటి? అవును, అది కాదు, కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. శ్రమించాలి. నాకు తెలిసి ఇది క్లీషస్ గా ఉంటుంది. మనస్ఫూర్తిగా శ్రమించాలి. చాలా మంది చాలా కారణాలు చెప్తారు, ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం పనిచేస్తే ఇట్ నెవర్ గెట్స్ యూ కాంట్ మిస్ ఇట్. మీరు రికగ్నైజ్ అవుతారు. ప్రజలు మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు, అలాగే మీ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు. అలాంటి మూమెంట్ మీరు ఏదైనా ఎదుర్కొన్నారా? అంటే మీ కంట్లో కన్నీరు వచ్చి అలాంటిది ఏదైనా మీరు? లేదు, ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనం దాన్ని స్కెచ్ చేసి లెటర్ రాసి అది చాలా పెద్ద ఎమోషనల్ మూమెంట్ గా మారుతుంది. ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఐఎమ్ బ్లెస్డ్. అంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు బచ్చన్ సార్, జావేద్ సార్, గుల్సార్ సార్ సపోర్ట్ చేసినా, అప్రిషియేట్ చేసినా, లేక నువ్వు బాగా చేస్తున్నావు ఇలాగే చెయ్యని చెప్పినా, అప్పుడు యూ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆ రెస్పాన్సిబిలిటీతోనే పనిచేస్తున్నాను. ఐ హ్యావ్ టు మెయింటైన్ ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ. అదెప్పుడు సవ్యంగా ఉండాలి, అలాంగ్ విత్ ద గుడ్ వర్క్. హ్యూమానిటీ విషయంలో నేను ఒక ఇన్సిడెంట్ ని చూశాను. అక్షయ్ కుమార్ గారు చేసిన ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్కి మీరు వెళ్లారు. అక్కడికి ఒక లేడీ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఆవిడని ఎలా కొట్టారో చెప్పారు. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నేను చాలా సెన్సిటివ్. ఒకవేళ నేనెక్కడైనా ఎంగేజ్డ్గా ఉంటే వాళ్ళు ఏ ఫీల్ అవుతున్నారో నేను అదే ఫీల్ అవుతాను. వాళ్ళ కథ విని నేను కూడా చాలా అప్సెట్ అయిపోయాను. నాకు తెలుసు ఇలాగా చాలా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుందని. ఇది చాలా పెద్ద ఇష్యూ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీకి బయట కూడా ఇలా జరుగుతోంది. బట్ వాళ్ళ హెల్ప్లెస్నెస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. అలాగా ఏ ఒక్క అమ్మాయి కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉండకూడదు. ఎందుకంటే టు బి హిట్ బై సమ్వన్ అంటే ముందు మీ నాన్నే మీ మీద చెయ్యి ఎత్తకుండా ఉంటే ఇంకెవరూ మీ మీద అసలు చెయ్యి ఎత్తలేరు.
ఇది ఒక రూల్. మా నాన్న ఎప్పుడూ మా మీద అసలు చెయ్యి ఎత్తిందే లేదు. నాకు తెలిసినంత వరకు చెయ్యి ఎత్తడం ఇట్స్ నాట్ రైట్. మన హిస్టరీలో నాన్ వైలెన్స్ గురించి ఒక పెద్ద చాప్టరే ఉంది. మనం గాంధీజీ గురించి చదివాం. దేర్ ఇస్ ఎ రీజన్. అదే మన కంట్రీ నాగరికత. దట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ అ కల్చర్. సో ఆ కారణం వల్ల సారీ, నేను డైవర్ట్ అయిపోయాను. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. దిట్ షుడ్ నాట్ హ్యాపెన్ టు ఎనీవన్. కాదు, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. అందరూ కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్, పిల్లల మీద చెయ్యి ఎత్తడం, అమ్మాయిల్ని టార్చర్ పెట్టడం, Yeah. ఇలాంటివి అసలు ఏమీ కూడా ఉండకూడదు. అవును. మన సొసైటీలో ఏం జరుగుతుందంటే, ఒకరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ముందుగా ఆ సొసైటీ వాళ్ళని అడ్డుకొని ఆపుతారు. ఎందుకని అలా ఆపుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళు దాన్ని చెయ్యలేరని వాళ్ళు ఎగ్జాంపుల్ అడ్డుపడుతున్నారు. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డ్యాన్స్ చేయాలనుకుంటే, ముఖ్యంగా మన దేశపు అమ్మాయిలు డ్యాన్స్ చేయాలని ఆశపడితే ఆ సొసైటీ మనకి ఎటువంటి సపోర్ట్ చేయదు. వాళ్ళు ఏమంటారంటే, సొసైటీలో ఇవన్నీ బాగోవు, ఒప్పుకోరు, అది ఇది అంటుంటారు. అది కేవలం మీకు కాదు, ఎందుకంటే మీరు ఒక పెద్ద డైరెక్టర్ గారి అమ్మాయి. సో ఐ థింక్ మీరంటే లేదు, ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరు ఒక డైరెక్టర్ కూతురు కాబట్టి మిమ్మల్ని అసలు ఎవరు ఏమన్నారు. లేదు, ఐ థింక్ మీరు అంతగా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీరు అంతగా స్ట్రగుల్ అయ్యుండ్రు మీ లైఫ్లో, అర్థమవుతుందా? బట్ మాలాంటి వాళ్ళందరూ తమ్ముడు, ఆవిడ సమాధానం చెప్పని మీ అప్పుడు ప్రశ్న కొంచెం ఏంటో వెయిట్ ఇంతవరకు చేయండి. నాకు అర్థం కాలేదు. ఆయన ప్రశ్న డౌట్ ఏంటంటే, ఏంటంటే- మీరు ఒక పెద్ద డైరెక్టర్ కూతురు కదా, దేనికి లైఫ్ లో స్ట్రగుల్ అయ్యిండ్రు కదా అంటున్నారు. ఇదే మీ ప్రశ్న? నా ప్రశ్న ఏంటంటే, మాలాంటి అదే మా సొసైటీలో అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం దొరికే ఛాన్స్ చాలా తక్కువ. అందుకే అమ్మాయిలు ఇండస్ట్రీలో ముందుకు రావడానికా లేక వేరే ఏదైనా పనిలోనా? అదే ఏ ఫీల్డ్ అయినా సరే అదే. సరే, నేను ఆయన ప్రశ్నని చాలా సింప్లిఫై చేసి చెప్తాను. ఆయన అడిగేది ఏంటంటే, మన సమాజంలో ఆడవాళ్లు ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ కూతురు కాబట్టి మీకు అవకాశం Absolutely. దొరికింది, అందుకని మీకు దొరికింది. కానీ మామూలు వాళ్ళకి అసలు అవకాశం అనేది దొరకట్లేదు. ఇదే నేను అలాగా? అడగాలనుకున్నాను. మీరు అడిగిన ప్రశ్న, ఇఫ్ ఐ నాట్ మిస్టేకన్, అలా ఎందుకు జరుగుతుంది లేక జరగకూడదు అని నన్ను అడుగుతున్నారా? ఇదే కదా మీ ప్రశ్న? అవును మేడం. ఆబ్వియస్లీ తప్పే. వాళ్ళంతా అసలు జరగకూడదు. ఐ డోంట్ నో, నేను డైరెక్టర్ కూతుర్ని అవ్వడం వల్ల. కానీ నా ఫ్యామిలీ నన్ను ఎలా పెంచారు అంటే, నేను ఆస్ట్రోనట్ అవ్వాలనుకున్నా నన్ను సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి మన డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదు. అండ్ దట్ ద వన్ థింగ్ ఐ కీప్ సేయింగ్. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ చెప్పమంటే, ఐ ఆల్వేస్ సే టు గర్ల్స్, మీరు మీ డ్రీమ్స్ కోసం పోరాడి తీరాలి. యూ కాంట్ గివ్ అప్ అండ్ సే ఓకే మమ్మీ చెప్పారు అని వదిలేకూడదు. ఆబ్వియస్లీ మమ్మీ చెప్పే మిగతా విషయాలన్నీ వినండి. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్, యూ వాంట్ టు గో అవుట్ అండ్ చేస్ యువర్ డ్రీమ్స్. మన ఇంట్లోనే కూర్చొని ఇదవ్వాలి అదవ్వాలి అని చెప్పకూడదు. మనం ప్రయత్నించాలి కదా దానికోసం. అండ్ ఆబ్వియస్లీ సమ్ టైమ్స్ ఐ రియలైజ్ దట్ ఎవరైనా మనల్ని అడ్డుకుంటే, అండ్ దట్స్ వెన్ యూ కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. నేను చేస్తేరుతానని ఫైట్ ఫర్ ఇట్. ఇది మంచి విషయం కాదు. అమ్మాయిలు అనుకునేదే చేస్తేరాలి. అది డాన్స్ అవనివ్వండి, రన్నింగ్ రేస్ కానివ్వండి, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు చేస్తేరాలి. అండ్ ఐ టోటల్ అగ్రీ విత్ యూ. అండ్ ఇదే మీ క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. నిజం చెప్పాలంటే ఎక్కువ శాతం అడగాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళు కూడా ఆలియా భట్ అవ్వాలంటున్నారు. అంటే మేము కూడా ఆలియాలాగా సక్సెస్ అవ్వాలంటున్నారు. ఐ డోంట్ థింక్ ఎవరు ఆలియాలాగా అవ్వాలని ప్రయత్నించకూడదు. బికాస్ దేర్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, ఓన్ పర్సనాలిటీ. వాళ్ళు ఎప్పుడూ బెటర్గా ఉండాలని ఆలోచించాలి. దట్ ఎనీబడి యూ లుక్ అప్ టు. దట్స్ వాట్ ఐ సే. నో ఫిక్స్ ఫార్ములా. అంటే ఏ కారణం వల్లే సక్సెస్ఫుల్గా ఉన్నారని. ఆ ఆపర్చునిటీ కూడా నాకు ఎర్లీగా దొరికింది. ఎందుకంటే ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఐ హ్యావ్ గాటన్ బికాస్ ఆఫ్ దట్. నేను మహేష్ భట్ కూతుర్ని, ప్రజలకు నన్ను తెలుసు. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కెన్ టేక్ మై సెల్ఫ్ ఫార్వర్డ్. నేను 13 సినిమాలు చేశాను. నన్ను వెతుక్కుంటూ వచ్చిన డైరెక్టర్స్, నేను ఆకతాయితనంగా ఉండి నా దగ్గర ఏ స్పెషాలిటీ లేకుండా ఉండుంటే మళ్ళీ నేను వెతుక్కుంటూ వచ్చేవాళ్లు కాదు. యాజ్ ఐ సెడ్, హార్డ్ వర్క్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మన ఇండస్ట్రీలో ఏదో చెప్తారే ఎక్స్ ఫ్యాక్టర్, అదేంటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టరే. అదేంటో నాకు తెలీదు, కానీ అది ఒక ఫ్యాక్టర్ ఉంది. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. అర్థమయ్యే అవకాశమే లేదు. వీ హ్యావ్ సీన్ యూ ఫ్రమ్ షనాయా ఉడతా పంజాబ్. అది చాలా కష్టమైన రోల్. ఆ రోల్ మీకు చాలా పర్సనల్ గా చేంజ్ చేశారా? మీ పర్సనల్ లైఫ్ లో గ్రోత్ అలాంటిది? Every character has changed me some way in other. By the end of the day,
I tried not to get too affected by my work. I believe that the best way to be is to know that work, you be serious about work but don't take yourself so seriously. మీ పని మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే మీ జీవితంగా మారిపోకూడదు. ఆ తర్వాత సార్ట్ ఆఫ్ లూజ్ దట్ టచ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆలియా భట్ కాదు, ఆలు మాత్రమే. మీరు ఎప్పట్లాగే బబ్లీ ఐఎమ్ ఆల్వేస్ బబ్లీ. నేను బబ్లీ అవను, కానీ ఎప్పుడూ ఆలుగా ఉంటాను. ఈ యాక్టర్తో వర్క్ చేయాలన్న డ్రీమ్ మీకు ఏదైనా ఉందా? మీరు ఆల్రెడీ షారుఖ్ ఖాన్ గారితో పనిచేశారు, అలాగే రణ్వీర్తో చేశారు, రణ్బీర్తో కూడా చేశారు, అలాగే ఇంకేదైనా స్టార్తో వర్క్ చేయాలని మీరు? నేను ఐ మీన్ ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నేను అందరితో వర్క్ చేయాలనుకుంటున్నాను, అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకుంటున్నాను. బట్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ మిస్టర్ బచ్చన్. అది నెరవేరబోతోంది. ఇప్పుడు మేము బ్రహ్మాస్త్రాలో కలిసి పనిచేయబోతున్నాం. అది ఆయన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో రణ్వీర్ కూడా యాక్ట్ చేస్తున్నారు, బచ్చన్ సార్ కూడా ఉన్నారు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ యాక్ట్ చేయడానికి. నేను ఇది కూడా విన్నాను, ఆమీర్ ఖాన్ గారు తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో మీకు రోల్ ఆఫర్ చేశారట, మీరు చేయనన్నారట, అవునా? లేదు, ఐ మీన్ ఇలాగా ఎన్నో సినిమాస్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఆమీర్ నాకేది ఆఫర్ చేయలేదు. అది నేను నటించిన సినిమాస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఒక మంచి నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయాలనుకుంటున్నాను. అదే షారుఖ్ ఖాన్ డర్లో చేశారు కదా, అలాంటి క్యారెక్టర్. అంటే పద్మావతి సినిమాలో రణ్బీర్ గారు అవును, చేసినట్టుగా? పద్మావతి, సంథింగ్ లైక్ దట్. ఏదైనా లిటిల్ లిటిల్ యునో కొంచెం బయట అమాయకంగా లోపల కన్నింగా. నార్మల్గా అన్న చెల్లెల మధ్యలో చాలా గొడవలు జరుగుతాయి. మీకు సిస్టర్ ఉంది, మీ మధ్యలో ఏజ్ డిఫరెంట్ కూడా ఉంది. మీకు దానికి బంధం ఎలాంటిది? 5 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడంతా టైమే దొరకడం లేదు ఒకటిగా స్పెండ్ చేయడానికి, అందుకని గొడవ పడడం లేదు. నేనేమో చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా గొడవ పడతాం, అసలు మాట్లాడుకోము. కానీ ఇప్పుడు తను నా ఇదేలో ఒక భాగంగా మారిపోయింది. షీఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు మీ. నేను ఎప్పుడు ఇరిటేట్ అయినా, స్ట్రెస్ అయినా తనతో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు నా మూడ్ మారిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే తనే ఒక అందమైన సోల్ అని చెప్తాను. తన ఒక ఏంజల్ లాంటిది. సో రిలేషన్షిప్ ఎలా ఉందో మీకు అర్థమైందనుకుంటాను. మాది ఒక మంచి రిలేషన్షిప్.